ఓ పక్కన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు హింసాకాండ ఇంకా కొనసాగుతూ ఉండడం, ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు, మొదట్లో శిలాఫలకాల విగ్రహాలతో ప్రారంభమై అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని తన్ని రోడ్ల మీద నుంచోబెట్టడం, పోలీస్ కేసులు, హత్యలు, హత్యాకాండ, వీటన్నిటి మీదన చివరికి ఢిల్లీలో యాజిటేషన్కి రంగం సిద్ధం చేసినటువంటి వేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఉచిత ఇసుక విధానం లాంటి వీటన్నిటి గురించి చెప్తూ మన ప్రజాప్రభుత్వం డాబు దర్పం అహంకారం వద్దు, సింపుల్గా ఉందాం, ప్రజలతో కలిసి పనిచేద్దాం, నా కోసం ట్రాఫిక్ నిలబద్దని అధికారులకు చెప్పాను, ఈ విషయంలో ట్రాఫిక్ చూసుకుని ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నాను, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అది పాటించాలి అని చెప్పుకొచ్చారు. సైరన్లు, భారీ కాన్వాయ్లతో హడావిడితో ప్రజలకు అసౌకర్యం కలగకూడదు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, అసెంబ్లీలోకి వచ్చిన వారిని ఎమ్మెల్యేలంతా సద్వినియోగం చేసుకోవాలి, ఉదయం 9 నుంచి 10 వరకు ప్రశ్నోత్తరాలు జరిగేలా చూద్దాం, ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వానికి సూచనలు రావాలి, క్షేత్రస్థాయి పరిస్థితులు మా దృష్టికి తీసుకురండి, 2029 ఎన్నికలు గెలవాలనే లక్ష్యంతో నేటి నుంచే మీరంతా కలిసి పనిచేయండి, వికసిత్ భారత్ విజన్ 2047 అని ప్రధాని అన్నారు, మనం విజన్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని విజన్ సిద్ధం చేసుకుందాం, ఇవన్నీ చెప్తూ అదే సందర్భంలో ఏదైతే ఈ ఘర్షణలు, ఈ గందరగోళాలకు సంబంధించినటువంటి దాని మీద సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లో తీసుకుంటే మాత్రం సహించేది లేదు, మన వైపు నుంచి ఎవరైనా చిన్న తప్పు చేసినా ఉపేక్షించేది లేదు, రాష్ట్రంలో వారసత్వంగా వచ్చిన హింసను తుదముట్టించాలి, జీరో క్రైమ్ ఉండాలి, నేను 53 రోజులు జైల్లో ఉన్నా, నాకు ఎంత బాధ ఉండాలి, అయినా సరే కక్ష సాధింపు రాజకీయాలు వద్దు, తప్పు చేసిన వాళ్ళని చట్టం ప్రకారం శిక్షిద్దాం, అంతే తప్ప రాజకీయ కక్ష సాధింపులు వద్దు, ప్రభుత్వం మీద దెబ్బతినేలా ఒక్కరు కూడా వ్యవహరించద్దు, 3 పార్టీల ఎమ్మెల్యేల నేతలు ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి, నెల రోజుల పాలనలోనే సంక్షేమ పథకాలు ప్రారంభించామన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. కాకపోతే ఇది ఆచరణలో ఎంతవరకు చేస్తారు? మాటలు బాగున్నాయి, ఇది 40 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన హింస జరిగిపోతూనే ఉంది, మాటలు చేతల్లోకి రావాల్సిన అవసరం ఉంది.